సత్యాన్వేషణ టీవీ కార్యక్రమమునకు స్వాగతం. మీ జీవితంలో శాంతి లేదా? మీ జీవితమును ప్రయాసతో బతుకుచున్నారా? రండి, యేసు మిమ్మును ఈ బాధల నుండి విడిపించును, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చెయ్యను. ఈ కార్యక్రమమును వీక్షించటం ద్వారా ప్రభువు దీవెనలు పొందండి. మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి గణనామమున మీకు అందరికీ శుభాలు తెలియచేయుచున్నాం. సత్యాన్వేషణ అనే యొక్క టీవీ కార్యక్రమములకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమములు మీ యొక్క ఆత్మీయ జీవితాలకు మేలుకరంగాను, మీ కుటుంబాలకు, మీ యొక్క క్రైస్తవ నడవడికి ఈ యొక్క కార్యక్రమాలు మేలుకరంగా ఉన్నవని మేము నమ్ముచు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాలు మీకు ఏ విధంగా మేలు చేస్తున్నావో మీరు మాకు తెలియపరిచినట్లయితే మేము ఈ కార్యక్రమాలు కొనసాగించుటకు ప్రోత్సహింపబడతాం. కనుక దయచేసి మీ యొక్క మేలులు మాతో పంచుకొని దేవుని నామాన్ని మహింపరచాలని మనం చేస్తున్నాం. ఈ యొక్క సమయమున దేవుని వాక్యంలోనికి వెళ్ళక మునుపు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ యొక్క సమయమున మేము మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయనండుగా తండ్రి, ఆత్మీయ సత్యాలతో మీరు మమ్మలను బలపరచండి. ఎవరు ఎట్టి అవసరతలు ఉన్నారో వారికి తగిన దీవెనకరముగా ఈ యొక్క కార్యక్రమము, ఈ యొక్క ప్రసంగములు ఉండుటకు సహాయం చేయండి. మీ వాక్యములోనే శక్తి ఉంది ప్రభా. మాలో కానీ ప్రభా, మరి లోకంలో కానీ ఈ పుస్తకాల ద్వారా కానీ మాకు ఏ విధమైనటువంటి శక్తి లేదు. కానీ ప్రభు, మీ యొక్క శక్తి కేవలం పరసంబంధమైనదై ఉన్నందుకు వందనాలు ప్రభు. మీ శక్తిని ప్రోక్షించండి. నేను సిలువు చాటును మరుగుపరచబడి దేవా మీ యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు మీ కృప చూపమని యేసు నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, యెహెజ్కేలు గ్రంథంలో ప్రవక్త అయిన యెహెజ్కేలు 37వ అధ్యాయంలో మనకి మొదటి వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో యెహెజ్కేలు దేవుడు ఒక గొప్ప అనుభవాన్ని ఇస్తాడు. యెహెజ్కేలు దేవుని ఆత్మవశుడై అతడు పొందినటువంటి ఒక గొప్ప అనుభవము, ఒక గొప్ప దర్శనమును గురించి మనం ఈరోజు వాక్యంలో ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, ఈ యొక్క వాక్యాన్ని చదవక మునుపు మనము ఈ యొక్క యెహెజ్కేలు ప్రవక్త యొక్క పరిస్థితులు, అతడు ఏ పరిస్థితుల్లో, ఏ సందర్భంలో అతడు పరిచర్య చేశాడు అనేది మనం కానీ కొంత వివరణ తీసుకుంటే, ఇశ్రాయేలీలు 2 భాగాలుగా విభజింపబడి ఉత్తర ఇశ్రాయేల్ దేశ ప్రజలు ఇశ్రాయేల్ గాను, దక్షిణ ఇశ్రాయేల్ దేశాన్ని యోధాగాను పిలువబట్టడం జరిగింది. ఈ యోధా వారు బబులోను చెరకి కొనుపోబడతారు. ఈ బబులోను చెరలో ఉన్నటువంటి యోధా ప్రజలను మరి దేవుడు బలపరచడానికి ముఖ్యంగా 2 ప్రవక్తలను వాడుకున్నాడు. మొదటి ప్రవక్త యెహెజ్కేలు, రెండవ ప్రవక్త దానియేలు. ఈ 2 ప్రవక్తలు కూడా ఎక్కువగా ఈ చెరలో, అనగా బబులోను చెరలో ఉన్నటువంటి యూదులకు వారు ప్రవచనాత్మకమైనటువంటి పరిచర్య చేశారని మనం గ్రహించాలి. ప్రత్యేకంగా మనము ఈ నేపథ్యం, అనగా ఈ ప్రవక్తలు ఎక్కడి వారు, ఎక్కడున్నటువంటి ప్రజలకి ఎవరికి బోధిస్తున్నారు అనేది మనకు అర్థమైతే అందులో ఉన్నటువంటి సందేశం మరింత స్పష్టంగా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రియులరా, మరి యెహెజ్కేలు ఇలాంటి వారికి, అనగా చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలులకు ఆయన ప్రవచించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాం. 37వ అధ్యాయంలో ప్రియులరా, మనము ఒక ఎండిపోయిన ఎముకలు కలిగినటువంటి ఒక లోయను మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఎండిపోయిన ఎముకలు కలిగినటువంటి లోయ, ద వ్యాలీ ఆఫ్ ద డ్రై బోన్స్, ద వ్యాలీ ఆఫ్ ద డ్రై బోన్స్. ప్రియులరా, అక్కడ ఒక ఎండినటువంటి ఎముకలు కలిగినటువంటి ఒక లోయకు దేవుడు యెహెజ్కేలుని తీసుకుని వెళ్తాడు. అక్కడ ఒక అనుభవాన్ని యెహెజ్కేలు పొందుకుంటాడు. 37వ అధ్యాయంలో మొదటి నుంచి నేను చదువుతున్నాను. యెహోవా హస్తము నా మీదకు వచ్చెను,
నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. ప్రియులరా, ఈ ఎండిపోయిన ఎముకలు కలిగినటువంటి ఈ యొక్క లోయలోనికి దేవుడు యెహెజ్కేలుని ఆత్మవశంతో తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళి ఈ ఎండిపోయిన ఎముకలను చూపించాడు. ఆయన చూపించాడు. ఈ ఎండిపోయినటువంటి ఎముకలు ఒక లోయలో పడున్నాయి. ఈ ఎముకలు దేనిని సూచిస్తున్నాయి? ఇవి దేనికి సాదృశ్యం? ప్రియులరా, మనం చదివితే 11వ వచనంలో, అదే అధ్యాయం 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 11వ వచనంలో, అప్పుడు ఆయన నాతో ఇట్లనే, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ సూచించుచున్నవి. ఇవి ఇశ్రాయేలీలు. ఈ బోన్స్, ఈ డ్రై బోన్స్, ఈ ఎండిన ఎముకలు ఎవరికి సాదృశ్యం అంటే ఇశ్రాయేలీలకు సాదృశ్యం. ఎండిపోయిన ఎముకలు ఏ సందేశం ఇస్తున్నాయి? ఎండిపోయిన ఎముకలు ఎండిపోయిన జీవితానికి ఎముకలే కాదు సమా, ఎండిపోయిన ఎముకలు. ఎండిపోయిన ఎముకలు ప్రియులరా చాలా నాశనానికి గుర్తుగా ఉన్నాయి. ఆ ఎముకల్లో జీవం లేదు. ఆ ఎముకలకి ఇక బ్రతుకుతామనే నమ్మకం లేదు. దెర్ ఈజ్ నో హోప్, దెర్ ఈజ్ నో ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ ఫర్ దెమ్. ఇశ్రాయేలీలు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎండిపోయిన ఎముకలు లాంటి ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు ప్రియులరా, ఏంటి వీరి యొక్క ఎండిపోయిన స్థితి? వీరి ఎండిపోయిన స్థితి ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండేటువంటి వారు వారి దేశాన్ని కోల్పోయారు. దే లాస్ట్ దేర్ నేషన్. దేశాన్ని కోల్పోవటం అంటే ప్రియులరా, తమ గుర్తింపును కోల్పోయారు. దే లాస్ట్ దేర్ ఐడెంటిటీ. మూడోది ప్రియులరా, దే లాస్ట్ దేర్ టెంపుల్. వారు తమ మందిరాన్ని కోల్పోయారు, తమ దేవుణ్ణి కోల్పోయారు. యెరూషలేములో సొలొమోను వారికి ఒక గొప్ప మందిరాన్ని కట్టాడు. ఆ మందిరాన్ని బట్టి వారు ఎంతో అతిశయించేవారు, వారు ఎంతో గర్వించేవారు, వారు ఎంతో దాన్ని బట్టి సంతోషించేవారు. దే లాస్ట్ దేర్ నేషన్, దే లాస్ట్ దేర్ ఐడెంటిటీ, దే లాస్ట్ దేర్ టెంపుల్, దే లాస్ట్ దేర్ గాడ్. వారి దేవునితో వారి సంబంధాన్ని కోల్పోయారు. ఇది ఎండిపోయిన పరిస్థితి. ఇశ్రాయేలీలు ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నారు. ప్రియులరా, ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఈ వాక్యానికి మీరు కొంత శ్రద్ధ వహిస్తే మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఎండిపోయిన పరిస్థితులు ఉంటాయి. ఎండిపోయిన సంబంధాలు, భార్యాభర్తల మధ్య, తోబుట్టువుల మధ్య, అక్కచెల్లెళ్ళ అన్నదమ్ముల మధ్య, అత్తమామల మధ్య, కోడలు అత్తగారి మధ్య, పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఎండిపోయిన, బీడుబారిపోయిన సంబంధాలు. ప్రియులరా, కక్షతో, బిటర్నెస్, చేదుతో, కోపంతో ఎండిపోయిన బ్రతుకులు. ఆర్థిక పరిస్థితులు కూడా ఎండిపోయిన పరిస్థితి. ఆత్మీయతలో, ప్రార్థనలో ఒకప్పుడు బాగా ఉండే, ఒకప్పుడు బాగా మందిరంలో యాక్టివ్గా, సంఘంలో చాలా చురుకుగా ఉండ్రు, వాక్యాన్ని ధ్యానం చేస్తూ, ప్రార్థన చేస్తూ,
సంఘ కాపరికి సహకరిస్తూ సంఘంలో చురుగ్గా ఉండేటువంటి వారు నీరు గారిపోయి ఎండిపోయినటువంటి పరిస్థితిలో దేవుడు అంటున్నాడు కదా, మీలాంటి వారిని నేను చూడబోతున్నాను, మీలాంటి వారు నాకు కావాలి. ఆయన కన్నులు ప్రియులరా బ్రతుకున్న వారి మీదే కాదు కానీ ఎండిపోయిన వారి మీద కూడా ఆయన చూపు ఉన్నది. ఆయన ఎండిపోయిన వారిని చూస్తున్నాడు, ఎండిపోయిన ఎముకలను చూస్తున్నాడు. ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలో దేవుడు యెహెజ్కేలును పెట్టి దేవుడు అంటున్నాడు కదా, ప్రియులరా ఒక అనుభవాన్ని ఇచ్చాడు. అక్కడ ఇటు అటు నడుచుచుండగా ప్రియులరా ఆ ఎండిపోయిన లోయలో ప్రియులరా ఈ యొక్క యెహెజ్కేలు నడుస్తున్నాడు, అటు ఇటు నడుస్తున్నాడు. పురులు తగులుతున్నాయి, అస్థిపంజరాలు తగులుతున్నాయి. దేవుడు అటు ఇటు తిరగమంటున్నాడు, అటు ఇటు చూడమంటున్నాడు. ప్రియులరా ఇది దేనికి సాదృశ్యం అంటే ప్రియులరా, దేవునిలో జీవిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, స్తుతి గీతాలు పాడుతున్నాం, సాక్ష్యాలు చెప్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం. కానీ నీవు ఎండిపోయిన వారి మధ్య నడుస్తున్నావా? ఎండిపోయిన వారి మధ్య నీవు నివసిస్తున్నావా? ఎండిపోయిన వారిని నువ్వు చూస్తున్నావా? అబ్బే వీళ్ళు నాకొద్దు, అబ్బే కొంతమంది ప్రభువులోనికి వచ్చిన తర్వాత అబ్బే మేము వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళాం, అబ్బే మీకు మాకు దూరం, మీకు మాకు పడదు, మేము మతం మారిపోయాం అని మనం ఈ ఎండిపోయినటువంటి పరిస్థితి కలిగిన వారిని చెదరించుకుంటాం, తిరస్కరిస్తాం. వారితో సంబంధాలు పెట్టుకోవటానికి మనం ఇష్టపడం. దిస్ ఈజ్ నాట్ గుడ్. ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. నీవు దేవుని ప్రేమను చూపగలిగి ఉండాలి. నీవు దేవుని ప్రేమకు ప్రతినిధివి. నీవు దేవుని ప్రేమను వారి మధ్య ఇటు అటు తిరుగుతూ, ఇక్కడ ఆ మాట ఇటు అటు నడిపించుచుండగా దేవుడు నిన్ను వారి మధ్య నడిపించాలనుకున్నాడు. దేవుడు ఎండిపోయిన వారి మధ్య, ఎండిన ఎముకలు లాంటి వారి మధ్య దేవుడు నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. ఇష్టమా నీకు? నువ్వు అలా నడుస్తావా? అలా నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి వారి మధ్యకి దేవుడు నిన్ను తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాడు. అలాంటి వారి మధ్య నువ్వు ఉన్నావు ఇప్పటికే. దాన్ని నువ్వు గుర్తిస్తున్నావా? దాన్ని నువ్వు అర్థం చేసుకుంటున్నావా? దాని గురించిన అవగాహన నీకుందా? ఈ సమయంలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఇటు అటు తిరుగుచు ఆయన అన్నాడు కదా, నరపుత్రుడా, ప్రియులరా 3వ వచనం, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అవి అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. ప్రభువా ఎండిపోయినాయి ఎలా బతుకుతాయి? ఎండిపోయినాయి బతకో అని అనలేదు యెహెజ్కేలు. ఏమన్నాడంటే, ప్రభువా అది నీకు తెలియను, యు నో ఇట్. దేవునికి తెలుసు. ఎలా బ్రతుకుతాయి ప్రభువా అని అనలేదు యెహెజ్కేలు. అబ్బాయి ఇవి బ్రతకటానికి అవకాశం లేదు అని అనలేదు యెహెజ్కేలు ఏమన్నాడంటే, ప్రభువా అది నీకే తెలియను అని నేను అంటిని. ప్రియులరా, మనము కొన్నిసార్లు అబ్బే వాడిని క్షమించలేం, అబ్బే వాడికి మారడం, అబ్బే కొంతమంది ఇంకా ఎక్కువ మాట్లాడతారు ఏంటంటే దేవుడు దిగి వచ్చి వీడి మాట వినడు అంటారు. అది తప్పు ప్రియులారా. దేవునికి తెలుసు, దేవుడు ఎండిపోయిన వాటిని కూడా బ్రతికించగలడు. దేవుడు ఎండిపోయిన జీవితాలను కూడా హోప్లెస్, హెల్ప్లెస్, నిరీక్షణ లేని, ఏ విధమైనటువంటి సహాయం పొందలేని స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా దేవుడు రెజరెక్ట్ చేయగలడు. దేవుడు పునరుద్ధానము తీసుకొని రాగలడు. ప్రియులరా, ఈ యొక్క ఎండిపోయినటువంటి ఎముకలకు దేవుడు ఏం చేయబోతున్నాడో మనకు తెలీదు. ఎండిపోయిన వారి గురించి మనం చెప్పవలసింది ఏంటనంటే, మనం తీర్పు తీర్చకూడదు కానీ, వారిని శపించకూడదు కానీ, వారు ఇక్కడ మారరు అని అనకూడదు కానీ ప్రియులరా, మనం ఏం చెప్పాలంటే,
ప్రభువు తెలుసు, వీటిని లేపగలడో లేదో ప్రభు ఎరిగినవాడు. ప్రభువుకి అన్నీ తెలుసు. ప్రియులరా, ఈ సమయంలో మనం దేవునికి చెప్పవలసింది ఏంటంటే, ప్రభువా నీకే తెలుసు నాయన, వాళ్ళు రక్షింపబడతారో రక్షింపబడరో, అతనికి స్వస్థత వస్తుందో రాదో, ఈ సమస్యలు పోతాయో పోవో, ప్రభువా నాకంటే నీకు బాగా తెలుసు, మాకంటే నీవు బాగా ఎరిగిన వాడవు కనుక ప్రభువా నీవే దీన్ని జరిగించండి అని నీవు చెప్పగలిగి ఉండాలి. హెచ్కేలు ఒక పరిపక్వత కలిగినటువంటి సమాధానాన్ని ఇచ్చాడు. ఏంటనంటే, ఎండిపోయిన ఎముకలు బ్రతకపోవటం అనేది ప్రభువా నాకు తెలియదు. దేవుని సార్వభౌమ చిత్తంలో, దేవుని సార్వభౌమ అధికారంలో ప్రియులారా, అవి బ్రతుకుతాయో బ్రతకవో నాకు తెలియదు ప్రభువా అని అంటున్నాడు. ఎంత మంచి సమాధానం హెచ్కేలు చెప్పాడు ప్రియులారా. ఈ సమయమున మనం త్వరపడి, మనము తొందరపాటుతో, మనము ప్రియులరా దుంతుడికి స్వభావంతో ఇది జరగదు అది జరుగుతుంది, అది జరగదు ఇది జరుగుతుంది అని మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకొనకూడదని దేవుని పేరట మిమ్మలను కోరుతా ఉన్నాను ప్రియులారా. అది అయిపోయిన తర్వాత మరి దేవుడు యెహోవా యెహెజ్కేలుకు ఒక కమాండ్ ఇచ్చాడు, యెహెజ్కేలుకు ఒక ఆజ్ఞనిచ్చాడు. ఆజ్ఞ ఏంటనంటే, ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము. 4వ వచనం చదువుతున్నాను. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, యెహోవా మాట ఆలకించుడి. ఎముకలకు ప్రభు అని యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించున్నాను. చర్మము కప్పి మీకు నరములని, మీ మీద మాంసము పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ప్రియులరా, దేవుడు యెహెజ్కేలుకి ఇచ్చినటువంటి కమాండ్, యెహెజ్కేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటనంటే, నువ్వు వెళ్ళి ఎముకలతో ఇలా మాట్లాడాలి. ఏంటనంటే, నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఎముకలకి ఏం లేదు, వాటికి చెవులు లేవు, వాటికి ముఖం లేదు, వాటికి రక్తం లేదు, వాటికి శరీరం లేదు, వాటికి మాంసం లేదు, వాటి అవయవాలన్నీ ఎండిపోయినాయి. ఇలాంటి పరిస్థితి కలిగినటువంటి ఈ యొక్క ఎముకలతో దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటనంటే, యెహెజ్కేలుకి నువ్వు వెళ్ళి వాటితో మాట్లాడు అన్నాడు. అంతే, మాట్లాడాడు. యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు. ప్రియులరా, ఒబీడియన్స్. యెహెజ్కేలు అనలేదు ఈ ఎముకలు ఎలా వింటాయి, ఎముకలు ఎలా చూస్తాయి, ఈ ఎముకలకి మాంసం లేదు, ఈ ఎముకలకి మళ్ళీ ఎలా బ్రతుకుతాయి, ఇవి అవయవాలన్నీ కోల్పోయాయే, వీటికి అవయవాలు లేవు, వీటి అవయవాలన్నీ నశించిపోయాయి అని అనలేదు. యెహెజ్కేలు 7వ వచనంలో ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చాను, వాటిపైన చర్మం కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయినాను. ద స్కెలిటన్ హ్యాస్ కమ్ అప్. నరములు వచ్చాయి, మాంసం వచ్చాయి, ఒక ఎముక కలుసుకున్నాయి. ప్రియులారా, ఆ యొక్క అస్థిపంజరం తయారైంది, మనిషి వచ్చేసాడు. ప్రియులారా, ఇది ఎలాగా ఉందంటే, ఏదైనా తోటలో కూడా దేవుడు మొదట ఒక బొమ్మను తయారు చేశాడు. ఆయన నేల మంటి నుంచి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవం. సో ద మ్యాన్ ఈజ్ మేడ్ ఇన్ 2 phases. మానవుడు 2 దశలలో నిర్మించబడ్డాడు. ఒకటి రూపము,
రెండవది అతనిలోనికి జీవాత్మ రావటం. ఇక్కడ కూడా ఈ పునరుద్ధానంలో అనగా ఎండిపోయిన ఎముకలుగా ఉన్నటువంటి ఈ యొక్క అస్థిపంజరాలు ముందు ఎముకలు ఒకదానికొకటి అతుక్కున్నాయి, తర్వాత మాంసం వచ్చింది, నరములు ఏర్పడ్డాయి, ఒక రూపం వచ్చింది. ఆ తర్వాత 9వ వచనంలో అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేవనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఊపిరి విడుము. ఈ ఊపిరి ప్రియులరా బయట నుండి వచ్చింది. మొట్టమొదట నరములు మాంసములతో అతుక్కున్న ఎముకలతో మానవులు తయారైతే అందులోనికి దేవుడు నలుదిక్కుల నుంచి జీవాత్మను కలుగు చేస్తే వారు బ్రతికారు. ప్రియులరా, ఈ మాటలు వింటున్న నీవు దీని యొక్క ఆత్మీయమైనటువంటి సత్యాన్ని మనం గ్రహించాలని అంటే దేవుడు మనలను ఇరిగిపోయినటువంటి ఎముకల్లాగా ఉన్నటువంటి మనలు, ఎండిపోయిన సంబంధాలు, ఎండిపోయిన ఆత్మీయ జీవితం, ఎండిపోయిన విశ్వాసం, ఎండిపోయిన ప్రార్థనా జీవితం, ఎండిపోయిన ప్రియులరా వాక్య లేమితో ఉన్నటువంటి దేవుడు నిన్ను అంతటిని మరలా కట్టాలనుకుంటున్నాడు. నిన్ను ఆయన మరలా తన ఎముకలతో జీవింపచేయాలనుకుంటున్నాడు. నీ ఎముకలు ఒకదానికొకటి అంటుకొని మాంసము నరములు కలిగి నీవు పైన నిలబడబోతున్నావు. ఈ మాటలు వింటున్న నీవు దాని గురించి నీవు ఆశపడగలవా? ఇక దేవుడు నన్ను ఎలా క్షమిస్తాడు, దేవుడు నన్ను ఎలా ప్రేమిస్తాడు, దేవుడు నన్ను ఎలా నిలబెడతాడు, దేవుడు నన్ను ఎలాగా ఈ అవమానాల్లో నుంచి, నిస్పృహలోంచి, నిరాశలోంచి దేవుడు నన్ను ఎలా పైకి తీసుకొస్తాడని అనుకుంటున్నావా? దేవుడు తప్పక నిన్ను పైకి తీసుకురాగలడు. ఎందుకనంటే ఎండిపోయిన ఎముకలను కలిపిన దేవుడు, ఎండిపోయిన ఎముకలలోనికి మాంసమును నరములను తీసుకుని వచ్చిన దేవుడు. అలా నిర్మించబడినటువంటి మానవులలోనికి నలుదిక్కుల నుంచి ఆత్మను, ఊపిరిని తీసుకొచ్చినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా నీ ఆత్మీయతను కట్టాలనుకుంటున్నాడు. నీ ఎండిపోయిన స్థితిని కట్టాలనుకుంటున్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? నీవు దేవుని స్వీకరిస్తావా? నా ఎండిపోయిన స్థితి నుంచి నేను బయటకు వస్తాను ప్రభువా నువ్వు అనగలవా? నీ ఎండిపోయిన స్థితిలోనికి నీవు ఒప్పుకుంటే, నీ ఎండిపోయిన స్థితిలో నీవు దేవుని వైపు పరుగులు పెట్టి వస్తే, నీ 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 జీవితం యొక్క దిశను నువ్వు మార్చుకోగలిగితే, నువ్వు యూటర్న్ తీసుకోగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను తప్పకుండా తన జీవాత్మతో నింపుతాడు. దేవుడు నిన్ను తప్పకుండా నీ విరిగిపోయినటువంటి ఎముకలను ఆయన కడతాడు. ప్రియులరా, ఈ లోకంలో ఏ ఆర్థోపెటిక్ డాక్టర్ కూడా చేయలేని పని దేవుడు చేయగలడు. ఎందుకనంటే ఆయన నీ సృష్టికర్త. ఎందుకనంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకనంటే ఆయన కక్ష సాధించడు నీ మీద. ఆయన మానవుడు వంటి వాడు కాడు. ఆయన దేవుడు, అన్నిటికీ అతీతుడు. ఆయన మన మీద కక్ష సాధించుకోడు. పంటికి పన్ను కంటికి కన్ను అన్నట్టుగా ఆయనతో ఉండదు లావాదేవి. ఆయన నిన్ను షరతులు లేకుండా ప్రేమిస్తాడు. ఆయన నీ గురించి తన ప్రియకుమారుని యేసుక్రీస్తుని పంపి నీ ఇరిగిపోయిన స్థితి, నీ నలిగిపోయిన స్థితి, నీ విరిగి నలిగిన స్థితిలో ఆయన నిన్ను నిర్మించాలనుకుంటున్నాడు. నిన్ను పైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. ఆయన నిన్ను తన జీవాత్మతో నింపాలనుకుంటున్నాడు. కొంతమంది ప్రియులారా అస్థిపంజరాల్లాగే ఉంటారు. ఆత్మ లేని స్థితి.
ఆత్మను కలిగిన స్థితి వారికి ఉండదు. కానీ ఇక్కడ ప్రభు మనకి ఆత్మను ప్రసాదిస్తున్నారు. ప్రభు మనకి ఆత్మను అనుగ్రహిస్తున్నారు. ప్రియులారా, వీరు కేవలం బ్రతకటమే కాదు, ఎముకల్లాగా బ్రతకటమే కాదు, కానీ ఇక్కడ వీరికి ఒక గొప్ప గొప్ప ఆధిక్యతను దేవుడిస్తున్నాడు. అదేంటంటే 10వ వచనంలో, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. దే ఆర్ నాట్ జస్ట్ లివింగ్ బీయింగ్స్. వారు కేవలం జీవించేటువంటి వారు కాదు, కానీ వారు సైన్యంలాగా లేచారండి. వారు సైన్యంలాగా లేచారు. వారు దేవుని కొరకు యుద్ధం చేయటానికి లేచారు. వారు దేవుని కొరకు పోరాడటానికి లేచారు. వారు దేవుని సైన్యమయ్యారు. ప్రియులరా, వారేదో బానిసలుగానో, వారేదో దాసులుగానో, వారేదో కృంగిపోయిన వారుగానో లేరు, కానీ వారు మహాసైన్యముగా, దేవుని సైన్యముగా, యెహోవా సైన్యముగా లేచి వారు దేవుణ్ణి మహిమపరిచారు. ప్రియులారా, ఈ వాక్యాన్ని వెంటనే నీవు, నా జీవితం అయిపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, నా జీవితానికి ఇంక నిరీక్షణ లేదు, నా జీవితానికి ఇంక సహాయం లేదు, నాకు ఎవడు సహాయం చేస్తాడు, అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నావా? దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను లేపగలను. ఎలా లేపగలను అంటే, నేను నిన్ను సైనికుడిగా లేపగలను. యూ విల్ బీ మై ఆర్మీ, యూ విల్ బీ మై సోల్జర్. నీవు నా సైన్యం, నీవు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గొప్ప యోధుడు. ప్రియులరా, మీ నిరాశ ఏదైనా, మీ నిస్పృహ ఏదైనా, మీ నలిగిన స్థితి ఏదైనా, మీ కృంగుపాటు ఏదైనా, నీవు ఎంత ఎండిపోయినా దేవుడు అంటున్నాడు కదా, నేను నిన్ను లేవదీస్తాను. నేను నీ ఎండిన స్థితిని నరములతో మాంసంతో కప్పి నీ ఎముకలను ఒకదానితో ఒకటి అటాచ్ చేసి నేను నీలోనికి జీవాత్మనిచ్చి నేను నిన్ను ఒక సైన్యంగా వాడుకోవాలనుకుంటున్నాను అంటున్నాడు. దానికి సిద్ధమా నువ్వు? దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను రమ్మంటున్నాడు. ఆయన చాచిన చేతులతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఆయన యొద్దకి. యేసు ప్రభువారి సిలువలో మరణించినటువంటి ఆ రక్తము ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా నీవు ఆయన బిడ్డగా కాగలవు. ఆ రక్షణలో పాలుపంపులు కలిగి ఉండగలవు. అలాంటి అవకాశం దేవుడు ఇస్తున్నాడు. మీరు పరుగున రండి. మీకు సహాయం కావాలంటే మేము సహాయం చేయగలం. మీకు బైబిల్ కావాలంటే మేము పంపుతాం. అలాగే మా దగ్గర కోర్స్ ఉంది. ఆ కోర్స్ చదవటం వల్ల దేవుని గురించి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోగలరు. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్య పరిచర్య మిమ్మల్ని దీవించునుగాక. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ప్రభువ తమ హృదయాల్లోనికి, తమ మనసుల్లోనికి, దేవా తమ జీవితాల్లోనికి వాక్యాన్ని తీసుకొని నిజరక్షణలో అడుగుపెట్టుటకు సహాయం చేయమని, దేవా ఎండిపోయిన జీవితాలను మీరు జీవాత్మతో నింపే దేవుడు అన్నందుకు వందనాలు తెలియచేస్తున్నాం. ప్రభువా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారు ప్రభా బలహీనలను స్వస్థపరచండి. నిర్జీవంగా ఉన్నవారు ఉజ్జీవపరచండి ప్రభా. అప్పుల సమస్యలు, కుటుంబ సమస్యలతో, కోర్టు కేసులు, దేవా రకరకాల ఉపాధి సమస్యలతో ఉన్నవారిని మీరు కనికరించి వారికి పరిష్కారం ఇవ్వమని యేసునామమున మనవులు అడుగుచున్నాము తండ్రి. ఉచిత బైబిల్ కోర్స్ మీ ఇంటి వద్ద నుండే చేయవచ్చును. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇవ్వబడును. మీ ప్రార్థనా అవసరతలకు మా చిరునామా రెవరెండ్ సురేష్ బాబు, పోస్ట్ బాక్స్ 5, ఎస్ఆర్ నగర్ పోస్ట్, రాజమండ్రి 533105, తూర్పు గోదావరి జిల్లా. ఫోన్ నంబర్ 9441639372.